torchbearer for many things. Yes, of course. Please give a big round of applause. Paul Jagane ఎట్లాంటి ఇనిషియేటివ్ తీసుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్ ఐడియాస్ ఆర్ వెరీ వెరీ క్రియేటివ్, అది మనందరికీ తెలుసు. అండ్ మిగతా వాళ్ళు కూడా ఏమైనా క్రియేటివ్ ఐడియాస్ తీసుకుంటే ఫస్ట్ ఆయన విని దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో నెంబర్ 1 ఉంటారు. అండ్ అప్రిషియేట్ చేయడంలో, ఎంకరేజ్ చేయడంలో కూడా ఆయన నెంబర్ 1 ఉంటారు. సో థ్యాంక్స్ అ లాట్ విశ్వ ఫర్ కమింగ్. అండ్ hearty welcome from all the girls from all the communities and corporates. విశ్వ ఒక సైడే మీకు తెలుసు యాజ్ అ నెంబర్ 1 ప్రొడ్యూసర్, ఇంకో సైడ్ కూడా ఉంది, హీఈస్ అ కార్పొరేట్ కింగ్ ఇన్ యుఎస్. సో చాలా ఐటీ కంపెనీస్ అదంతా విశ్వ ఇస్ బ్యాక్ బోన్ ఫర్ దాట్. సో ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ దట్ హీ కేమ్. వీఆర్ వెరీ మచ్ obliged. థ్యాంక్ యూ సో మచ్ విశ్వ coming here. Please give your word to all the girls. We know each other for years now. She's one of the first few who has come to Seattle from the industry. We worked with her for 6 months. Few more stints of helping us in different things. So, yeah, when she came with that idea, that I should come and do whatever I can. Particularly, I just told her we have a pool of maybe roughly about 600 women working within our organization, so we should find a team within the 600. Yes, enough. Happy to support in whatever way I can, and I wish you all the best. And it's a great initiative. Thank you. ఉంటుందన్నమాట. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ ప్రివిలేజ్ దట్ పీపుల్ మీడియా ఎప్పుడైతే విశ్వ స్టార్ట్ చేశారో అప్పుడు యుఎస్లో వీ వర్ ద ఫస్ట్ ఫ్యూ ఎంప్లాయీస్. సెకండ్ ఎంప్లాయీ విశ్వ, నేను ఫస్ట్ దగ్గర. Yeah, I'm the second employee of People Media Factory. I'm very, very glad about that and proud about that. The communities gaani, corporate త్రోబాల్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, క్రికెట్ కానీ అన్ని ఈవెంట్స్ క్రియేట్ చేసి అన్ని కమ్యూనిటీస్ని దగ్గర తీసుకొచ్చి శుభ్రంగా చేసేది ఎవడు ఫస్ట్ ఇనిషియేటివ్ ఎవరంటే, ఈవెన్ ఫర్ ద ఆంధ్ర ప్రీమియర్ లీగ్ వాట్ హ్యాపెండ్, మిస్టర్ సందీప్, ప్లీజ్ మీరు వెనకాల ఉండకుండా ఒకసారి ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ముందుకు రావాలి, నా వెనకాల ఉంటే మీరు అసలు కనిపించరు. హీ సందీప్, కమ్యూనిటీ కనెక్ట్, అండ్ హీఈస్ ద వన్ who initiates a lot of tournaments and all. And శ్రీకాంత్ రెడ్డి గారు ఎక్కడున్నా ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. శ్రేయస్ గ్యాన్ అండ్ కిమ్స్ అనంతపూర్ శ్రీకాంత్ రెడ్డి అన్నగారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాకు చాలా హెల్ప్ చేసిన మన కిషోర్ గారు, డి స్పోర్ట్స్. He started a big manufacturing sports goods thing for 3 floors, Vishwa, one of the biggest in I think Telangana and Andhra Pradesh. Kishore Garu from D Sports, please join us on the dais. Thank you so much. And ఒకసారి సందీప్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఇది ఎప్పుడు వెనకాల దాక్కుంటా పారిపోతారు ఎప్పుడు జనరల్లీ. ప్లీజ్. Your precious time, and thank you Vishwa Garu for joining us for this initiative of women's cricket. Thank you so much for your support. Thank you all. Videos which చాలా థ్యాంక్స్ అన్న. అండ్ సిగ్నా గారికి ఇంత పెద్ద ఈవెంట్ చేస్తున్న సిగ్నా గారికి నేను నవ్వదండి. ఉమెన్స్ క్రికెట్ లీగ్ అనేది చేయడం చాలా గ్రేట్. ఇంకా ఆల్ ది బెస్ట్ ఈవెంట్ చేసినందుకు. థ్యాంక్ యూ. అండ్ మన పేరు మర్చిపోయాను, శ్రీకాంత్ అన్న. అండ్ మొన్న యాక్చువల్గా సిగ్నా గారికి నాకు 1 వీక్ క్రితమే పరిచయం, 1 వీక్ ఆ 10 days TCCL అఫీషియల్గా జెర్సీ లాంచ్. ఈరోజు అదే జెర్సీ లాంచ్. ఆ రోజు అదే జెర్సీ లాంచ్లో సిగ్నా గారు జస్ట్ ఇలా పక్కన కూర్చొని, సార్ ఏమి అనుకోకపోతే మాకు కూడా కొంచెం ఏమన్నా ఇస్తారా సపోర్ట్ ఇస్తారా అన్నారు.
నేను ఏదో క్యాజువల్ గా అడిగారేమో అని నేను అనుకున్నాను, కానీ ఆ తర్వాత రోజు తనంతా తను కాల్ చేసి సార్ మీరు ఎక్కడ అవుట్లెట్ ఎక్కడ, నేను మీ దగ్గరకు వస్తాను చూస్తాను, ఎందుకంటే ఇది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ చాలా సీరియస్ గా చేయబోతున్నాము, మీరేదో నేను కామెడీగా కనిపిస్తానని మీరు జోక్ మేడం మంది కూడా ఆ లెవెల్కి తీసుకెళ్దాం అది ఓకేనా. సో పాపం ఇక్కడి నుంచి మాది 70 కిలోమీటర్లు అవతల ఉంటుంది సార్. తను మన సందీప్ ఇద్దరు వచ్చి దాదాపు 2 అవర్స్ స్పెండ్ చేసి ఈచ్ అండ్ ఎవరీ ప్రొడక్ట్ గురించి అసలు ఇది ఎలా తయారు చేస్తారు, ఇది ఎక్కడ తయారు చేస్తారు ఏంటి అంటే జనరల్ గా ఎవరైనా స్పాన్సర్ అంటే ఎలా ఉంటారు, వచ్చామో 10 మాటలు మాట్లాడామా సార్ మీరు 2 లక్షలు ఇస్తారా 5 లక్షలు ఇస్తారా లేకపోతే ఎంతో కొంత, అటువంటిది ఏం లేదు ఇక్కడ. నో డిస్కషన్, ఓన్లీ ప్రొడక్ట్ గురించి తను ప్రతిదీ, ఒక గ్లౌ ఏంటి, ఒక ప్యాడ్ ఏంటి, ఒక బ్యాట్ ఏంటి. సో ఆ ప్యాషన్ తోటి నేను కమిట్ అయ్యాను మేడం యాక్చువల్గా ఈ ఆర్గనైజ్ చేయడానికి. థ్యాంక్స్ మేడం, ఇది మీరు లేకపోతే ఇదైతే ఉండదు. అండ్ సందీప్ గారు మీ కోఆపరేషన్ ఎప్పుడు ఇలానే ఉండాలి. ఓకే థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నన్ను పిలిచినందుకు కూడా థ్యాంక్ యూ. అండ్ స్నిగ్ధ స్టార్టింగ్ నుంచి కూడా నేను ఆడతాను, నేను తప్పకుండా నేను ఆడకుండా నన్ను వదిలేటట్లుగా లేవు. సో యా ఇనిషియల్గానే ఫస్ట్ నుంచి నాకు క్రికెట్ అంటే కొంచెం ఇంట్రెస్ట్. అఫ్ కోర్స్ ఐపీఎల్ అండ్ వరల్డ్ కప్ స్టార్ స్పోర్ట్స్లో యాంకరింగ్ అది చేయడం జరిగింది. బట్ ఎప్పుడు ఆడింది అయితే పర్సనల్గా డెఫినెట్లీ లేదు. ఇటువంటి సిచ్యువేషన్, ఇటువంటి ఒక ఈవెంట్ స్టార్ట్ చేస్తున్నాం అనగానే స్నిగ్ధ ఐ వాజ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. ఫస్ట్ వినంగానే ఐ సెడ్ ఓకే బ్రో యూఆర్ డూయింగ్ ఇట్, దట్స్ ఆల్ అన్నాను. సో ఇంకా సెకండ్ థాట్ కూడా లేదు. సో జనరల్ ఏదైనా ఒక ఈవెంట్ చేయాలి, ఒక కమ్యూనిటీని ఒక దగ్గరికి తీసుకురావాలంటేనే తలప్రాణాలు తోకొస్తుంటాయి. అందులో ఇంతమంది ఆడాలని ఒక్క దగ్గరికి తీసుకొచ్చి అది కూడా ఫర్ క్రికెట్, దిస్ వాజ్ నాట్ రియలీ అ స్మాల్ అచీవ్మెంట్. నువ్వు ఆల్రెడీ ఒక లెవెల్ స్టెప్ ఎక్కేసావు, యూ డన్ రియలీ గ్రేట్ జాబ్. సో అగైన్ క్రికెట్ అమ్మాయిలు ఎప్పటి నుంచో యూనో డిస్కషన్ ఇస్ ఆల్వేస్ దేర్. ఆ అమ్మాయిలు ఏం ఆడతారు అనుకుంటున్నారు, అసలు ఆట మొదలైన తర్వాత చూడండి ఒక్కొక్కళ్ళు మా వాళ్ళు బాగుండేళ్ళు వికెట్లు తీస్తుంటేనే మీరు అసలు అందరూ ఫుల్ ఎంటర్టైన్ అయిపోతారు. So this is really a happy moment and I am very happy to be part of it, and I hope media everybody అందరూ కూడాను ఈ ఈవెంట్ ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి ఇంకా హిట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. And long time meeting Vishwa, and of course మా రౌడీని ఈ మధ్య కలిసింది. సడన్గా వచ్చి ఏంటమ్మా అంటే వచ్చినప్పుడు ఏదో బాంబు గెలుస్తుంటుంది. So think something very out of the box, usually the question is. And ఇట్లా ఏదో ఉమెన్స్ క్రికెట్ అనుకుంటున్నానండి, ఇండస్ట్రీ సపోర్ట్ కావాలా, ఇండస్ట్రీ సపోర్ట్ చేయగలమా, ఇట్లాంటి ఈవెంట్లు చూసి జరుగుతూ ఉన్నాయి. Because there have been so many people who organize these kind of events with a certain cost, and cost in them మేము చేసేవాళ్ళం. చేసినాక later on we used to realize they used to have vested interest in it. దాంతో ఫైనల్గా వాళ్ళు వెళ్ళిపోతారు, తర్వాత ఇండస్ట్రీ మనమే పడుతుంది, బికాజ్ మా ఇండస్ట్రీ పడుతుంది. సో అట్లా కాదు, నువ్వు చెయ్యి, సపోర్ట్ చేద్దాం. ఈసారి నువ్వు ప్రూవ్ చేస్తున్నావు అనుకో, నెక్స్ట్ టైం నుంచి డెఫినెట్గా విల్ సీ వాట్ వీ కెన్ డూ ఫ్రమ్ ద ఇండస్ట్రీ సైడ్ అని చెప్పడం జరిగింది. సో నాకు బేసిక్గా ఈ రౌడీ పరిచయం నాకు అలా మొదలైంది 2009. ఇదేనా అప్పుడు ఆ క్యారెక్టర్ వేయించాం. తర్వాత మీ అందరికి ఒక సీక్రెట్ చెప్పారు. తర్వాత కళ్యాణ బాబు అని చెప్పి ఫస్ట్ టైం చీర కట్టించాం. చేసుకుంటారు ఇది మళ్ళీ నుంచి చెప్పాల్సి వచ్చిందంటే ఈ మధ్య మరీ టూ మచ్ చేస్తాను చెప్పి అవసరం లేదు అంతే చెప్తున్నాం కదా మళ్ళీ. సో ఏం పర్లేదు, నీ గురించి ఏమైపోతుంది ఏమో గుడ్ కాల్స్. డెఫినెట్గా ఇందాక అన్నారు ఉమెన్ క్రికెట్ అనేది ఇవాళ రోజున ఐ థింక్ పాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ రియల్ పికప్. నో ఎర్లియర్ ఇండియన్ క్రికెట్, ఉమెన్ క్రికెట్ నోబడీ యూస్ టు వాచ్. నో ఇప్పుడు మెన్స్ క్రికెట్ కూడా అది కూడా ఈక్వల్గా వాచ్ చేస్తున్నారు. దట్స్ అన్ అచీవ్మెంట్, రైట్? సో having said that, I think even this event
and all of you coming together from various walks of life. I was told. I think initiative is good. So just do the first event properly. 100%. I think you'll have all the backing from everybody. And the rest of you events, every year when you do it, you'll have all the support from all of us. Thank you and wish you all, one and all, who is participating in this. Thanks. ఫస్ట్ అయితే నేను సందీప్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అందరిని ఇంత తీసుకొచ్చి కోఆర్డినేట్ చేసి చేయడం చాలా గ్రేట్. లిటరలీ 75 ఉమెన్ ఫ్రమ్ డిఫరెంట్ కమ్యూనిటీస్ అండ్ కార్పొరేట్ అందరూ ఒక షార్ట్ జాయిన్ అవడం అనేది ఇట్స్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ మా ఏరియాలో అయితే. అండ్ ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ నో వన్ స్టార్టెడ్ ఇట్ బిఫోర్, లైక్ ఇంతమందిని ఒక షార్ట్ తీసుకురావడం. నెక్స్ట్ లైక్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు స్నిగ్ధ. తను చాలా బాగా కోఆర్డినేట్ చేసి ఇంత లైక్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. అండ్ ఫైనల్లీ ఐ వాంటెడ్ టు say all the best to all my co-captains. Thank you so much. And said Lavanya said that thank you to Sandeep because we are playing cricket since years. చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఒక పిచ్చి, బ్యాట్ పట్టుకొని గల్లీలో ఆడేసి ఇంటి ముందు వీళ్ళతో వాళ్ళతో ఆడి అలా ఆడడం తెలుసు. అండ్ వన్స్ వీ మూవ్ టు మై హోమ్ ఇట్స్ లైక్ okay, societies also, ladies will gather together and they'll play and we made friends there. See, out of the play, we are more passionate and we are more unite each other and we are like, अरे क्या हुआ रे, क्या हो गया, ये तो क्यों six मारी हो, अरे चल छोड़ दे. So that is how we are in that. And now it's like, okay, professionally you're going to play in this WCL, all because of Sandeep and even Snigdha. Of course, even the co-players are okay. I mean, like we are like, okay, let's play. So, but and we are each. It's not only that cricket. It's also the friendly team or friendship which we are maintaining for a lifetime. So that is how we are, and that is how we will be in future also. I hope we'll have the same fun and everything in the matches also. Let's play together and let's fight together. మీ అందరికి షీఈ్ రియలీ రియలీ స్వీట్ అండ్ వెరీ హార్డ్ వర్క్ ఉమెన్. అండ్ ఫస్ట్ టైం ఇంతమంది ఆడవాళ్ళని క్రికెట్ ఆడడానికి ఇంత ఇష్టపడుతుందని చూసాను. ఇట్ ఈస్ వెరీ ప్రౌడ్. సో హోప్ఫుల్లీ నేను కూడా క్రికెట్ నేర్చుకుని ఏదో ఒక రోజు బ్యాట్ పట్టుకుంటాను, నాకు రాదు. బట్ యా, ఆల్ ద వెరీ బెస్ట్. బాగా ఆడింది. అవేర్ ఆఫ్ ఇంత మంచి ఈవెంట్ ఐ డోంట్ నో అబౌట్ ఎనీథింగ్. ఇక్కడ వచ్చాక ఐఎమ్ వెరీ సర్ప్రైజ్. సచ్ ఎ నైస్ ఇనిషియేటివ్. ఐ థింక్ ఇట్స్ అబౌట్ టైమ్ ఉమెన్ కూడా వచ్చి ఇలా స్పోర్ట్స్లో, నాట్ జస్ట్ క్రికెట్, ఎనీ అదర్ గేమ్ ఇలా ముందుకు వచ్చి ఆడటం. యాక్టర్స్ కానీ ఈవెన్ ఇఫ్ నాట్ యాక్టర్స్, ఐ థింక్ ఇట్స్ అబౌట్ టైమ్. ఐ హోప్ యూ గైస్ ఇది ఒక్క సీజన్తో కాకుండా మల్టిపుల్ సీజన్స్ వెళ్ళి మీ అందరికీ మంచి డబ్బులు వచ్చి whoever is investing, I hope you guys make good TRP and everything out of this. All the very best. Thank you. అది ఈసారి కొంచెం స్పోర్ట్స్ ఉమెన్ ఎంకరేజ్ చేయాలన్న కసి వచ్చింది. యాజ్ సూన్ యాజ్ స్నిగ్ధ నాకు ఈ ప్రపోజల్ పెట్టగానే ఐఎమ్ ఇన్ నో సెకండ్ థాట్ బికాస్ look at Snigdha or Neha, these two women are inspiring me left, right and center from very long time. అంటే పెద్ద ఆర్భాటం లేకుండా వస్తారు, వాళ్ళ మ్యాజిక్ చేస్తారు, పోతారు. Neha, that way is very inspiring. And thank you, wonderful women, ladies. You're very powerful and thanks for inspiring. High time actors acting అంత ఎక్కువ హైప్ ఎక్కువైపోయింది. ప్రాబబ్లీ ఉమెన్ స్పోర్ట్స్ కూడా చాలా ఎంపవరింగ్ ఉంది. సో మీ బీయింగ్ అన్ యాక్ట్రెస్, వాట్ కెన్ ఐ డూ అ లిటిల్ అంటే cheer for this woman. And yeah, I'm so excited and happy to be part of this. I'm looking for more. All the best for everybody. ఇనిషియేటివ్ చెప్పగానే సందీప్ అండ్ స్నిగ్ధ చెప్పారు. ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. నార్మల్గా ఎప్పుడు మనం వేరే యాక్టివిటీస్ చూస్తాము, ఈవెంట్స్, యాక్టింగ్ కాకుండా ఇలా క్రికెట్ అనగానే నేను చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయ్యాను. గ్రౌండ్కి వెళ్ళాను, అలానే ప్రాక్టీస్ చేశాను, అలానే దెబ్బలు కూడా తగిలాయి. సో ఇట్స్ వెరీ నైస్. సో నేను ఈ టీం అందరినీ కలిసినప్పుడు ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఇంతమంది కమ్యూనిటీ ఉమెన్ వచ్చి ఇలా క్రికెట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, దేనికి తగ్గకుండా 6, 4 కొడుతుంటే చాలా ఎంకరేజింగ్గా ఉంది, ఎక్సైటింగ్గా ఉంది. సో యూ గోనా సీ ఉమెన్ ప్లేయింగ్. మా కమ్యూనిటీ కనెక్ట్ ఉమెన్స్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్. సో ప్లీజ్ డూ ఎంకరేజ్. అండ్ ఇక్కడ ఈరోజు స్నిగ్ధాని సపోర్ట్ చేయడానికి వీళ్ళందరూ వచ్చారు. ఐఎమ్ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ.